డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ యువతల ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అందరికీ మార్పులు చేర్పులు జరుగుతుంటే కొంతమందికి టిక్కెట్లు మారుస్తూ ఉన్నారు, కొంతమందికి టిక్కెట్లు ఎగ్గొడుతూ ఉన్నారు. ఇలాంటిదంతా ఒక గందరగోళం నడుస్తూ ఉంటే ఆయన ఎక్కడ ఏమీ ఏదో ఏలు పెట్టినట్టుగా కానీ అందులో ఏం కలగజేసుకున్నట్టుగా కానీ ఎందుకు కనిపించటం లేదు అనంటే, మరి వెనకటికో సామెత చెప్పినట్టు ఇల్లు దగలపడిపోతూ ఉంటే చుట్టకు నిప్పడిగాడు అన్నట్టు ఇప్పుడు ఇంత దాని జరుగుతుంటే మధ్యలో ఆయన ఎందుకని మీరు కూడా అడగొచ్చు. కానీ ఆయన అలాగా సైలెంట్గా ఊరుకునేలాంటి వ్యక్తి కాదు కదా. అందుకనే అనుమానం వస్తుంది, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఈ టిక్కెట్ల పంపిణీలు లేదా టిక్కెట్ల మార్పిడీలు వీటన్నిటిలో ఆయన పాత్ర ఎంత ఉంది అనేది. ఇదేం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సొంతగా ఎదురుగా ఉన్న కాగితాలన్నీ పెట్టుకొని వీళ్ళకి లేదు వీళ్ళకుంది అని చెప్పుకునే లాంటిది కాదు కదా. ఇక్కడ ఏదో ఒక కోటరీ పనిచేస్తూ ఉంటుంది, కొంతమంది సలహాదారులు కూడా దానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరిలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని మార్చాలి ఎవరిని తీసేయాలని మొన్న ఫస్ట్ లిస్ట్గా 11 మందిది ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు రేపు మ్యాక్సిమం సెకండ్ లిస్టు విడుదల చేస్తారు అని వస్తూ ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఎవరెవరికి ఈ 175 నియోజకవర్గాల్లో ఎవరెవరికి దాదాపుగా టిక్కెట్లు ఇవ్వాలి అనేది ఖరారైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో 80 మందికి ఈసారి మార్పులు చేర్పులే, అందులో 50 మందికి నో టిక్కెట్. ఆ నో టిక్కెట్ అన్న వాళ్ళల్లో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోటరీలోంచి వచ్చిన మనుషులు ఎవరు లేరా అని అంటే చాలామంది కనిపిస్తూ ఉన్నారు అక్కడ. ఆయనకి సంబంధించిన అతి ముఖ్యుడు చెప్పుకోవాలంటే మరి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఆయనకి ఈసారి నో టిక్కెట్ అన్నారు. అలా నో టిక్కెట్ అన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం పట్టించుకోవడం లేదా అంటే ఏదో చేస్తూ ఉన్నాడు అని ఆయన కదలికల ద్వారా కొంతమంది ద్వారా ఒక సమాచారం వస్తూ ఉంది. మొత్తానికి ఆయన కోటరీలో ఎవరెవరికి టిక్కెట్లు తీసేశారో వాళ్ళందరికీ ఇప్పించుకోగలిగినంత స్టామినా ఉన్న మనిషి ఆయన. దాంతోపాటుగా వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి పార్లమెంటుకు కూడా ఎంపీ టిక్కెట్ మీద రేపు మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఈ ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గురించి అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ అసలు ఎంపీ టిక్కెట్ల మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చర్చ ఏం జరగటం లేదు. కానీ ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ కూడా అంటే అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళ దాంట్లో చాలామంది ఎంపీలు ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. అందులో ముఖ్యంగా ఈ కోస్తా ఆంధ్రాలోను ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ టోటల్గా మొత్తం అందరూ కాడి కింద పడేసేశారు. ఈసారి ఈ ఎమ్మెల్యేలని మెయింటైన్ చేయటం కానీ మళ్ళీ ఈ ఎంపీ పదవి ఒకటి పొంది పైకి వెళ్ళటం అనే దాని మీద టోటల్గా వాళ్ళు హోప్స్ వదిలేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకనే తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళను కూడా ఎంపీ టికెట్కి వెళ్తావా అంటున్నారు. గబక్కన ఆయన ఒప్పుకుంటే ఎంపీకి వెళ్ళిపోవాల్సిందే కదా, ఎంపీ టికెట్ ఆయనకి ఇవ్వాల్సిందే కదా. కానీ ఆయన ఒప్పుకునే స్థితిలో ఆయన కూడా ఏం కనిపించటం లేదు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ఏదో జరగబోతోంది అని ఒక సమాచారం బయటకు వస్తుంది. మనం ఏదో ఆయన మీద ఆరోపణలు చేయటమో ఆయన ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎండుపోటు పొడుస్తాడని చెప్పటమో మన ఉద్దేశం కాదు. కానీ ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఇంతకు ముందు కూడా ఆయన మీద కొన్ని పుకార్లు అవి వచ్చాయి. ఆయన కొంతమంది ఆయన అండర్లో ఒక 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన కోటరీలో ఒక 60 మంది ఉంటారు అని ఒక పుకారు ఒకటి బయటకు వచ్చింది. దాంతోపాటుగా వాళ్ళు అక్కడున్న స్థితిగతులు కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాల్లో వాళ్ళ పాత్ర కానీ అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం దాకా వచ్చి కుప్పంలో చంద్రబాబును సైతం ఓడిస్తాం అని సవాళ్ళు విసిరే దాంట్లో కానీ అన్నిట్లోనూ ముందు కనిపించి ఇక్కడ మాత్రం కనిపించటం లేదంటే ఏదో డౌట్ పడాల్సిన అవసరం లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.